ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం యావత్ క్రైస్తవ సమాజానికి తీరని లోటండి. మీరు చెప్తున్నటువంటి అంశాలు గమనిస్తే కనుక ఇది యాక్సిడెంట్ కాదు, క్లియర్ గా చేసినటువంటి హత్య అని చెప్పేసి చెప్తున్నారు, అంతేనా? ఇది ఖచ్చితంగా హత్యే. కొట్టి పడేసినట్టుగా పడిపోయి ఉన్నాడండి. అలా పడిపోయి ఉన్నాడు, కొట్టి పడేసినట్టుగా. ఆయన మీద నిలువుగా రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరో అమర్చి ఆయన మీద పడేసి తొక్కినట్టుగా. నాకు కూడా ఇదే అనుమానం వచ్చింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత ఫోర్స్ తో అయితే ఒక బండి ఒక దగ్గర, బండి నడుపుతున్నటువంటి వ్యక్తి బండి పైన కూర్చున్న వాళ్ళు కూడా ఇంకో దగ్గర పడతారు, కానీ ఈయన పడ్డ తర్వాత ఈయన మీద బండి పడ్డారు. ఆయనని కొట్టి చంపేశారా అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఎలా అంటే పోస్ట్ మార్టం చేసే ముందు మా పెద్దలు లోపల చూస్తారు కదండి ఎక్కడెక్కడ దెబ్బలు ఉన్నాయి అనేది. ఈ పెదవు దగ్గర కట్ అయిపోయి ఇదంతా బాగా వాచిపోయింది, బ్లడ్ అంతా హెల్మెట్ లోపలికి వెళ్ళిపోయింది. పర్సనల్ గా ఏదన్నా గర్జు పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఆయన వ్యతిరేకించడానికి శత్రువులు ఏమన్నా ఉన్నారా? మీ కమ్యూనిటీలో కావచ్చు, క్రైస్తవ కమ్యూనిటీలో కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? ఆయనకి శత్రువులు ఎవరైనా ఉన్నారు అని అంటే సభలలో మాట్లాడిన అంశాలు అటు ఇస్లాం సమాజానికి, అటు హైందవ సమాజానికి, అంటే మతోన్మాదులకు సమాధానం ఇచ్చే క్రమంలో గట్టిగా గుచ్చుకున్నాయి. సయ్యద్ సమీ అనుకుంటా, ఆయన కూడా ఒక ఈ సెక్యులర్ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రవీణ్ పగడాల గారిని పచ్చి బూతులండి, నా కొడక అంటూ. ఒకవేళ పోలీసు వారు కానీ ప్రభుత్వ వారు కానీ దీన్ని ఏమైనా స్కిప్ చేస్తే, అంటే ఇది యాక్సిడెంట్ గానే చిత్రీకరించాలని అనుకుంటే పరిస్థితులు ఇంకా ఉధృతంగా ఉంటాయి. నమస్తే అండి, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నమస్తే సార్, క్రాంతి గారు. అలాగే కేఆర్ టీవీ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. బాగున్నాం బ్రదర్. నేను చూసిన కొన్ని క్లిప్స్ కూడా, మీరు లైవ్ లో అక్కడికి వెళ్ళడం కావచ్చు, విషయం తెలిసిన వెంటనే నేను మీకు కూడా కాల్ చేసిన, వెళ్తున్నారా, ఎట్లా, ఎక్కడ అడ్రస్ అని చెప్పేసి అడగడం జరిగింది. అసలు ఏం జరిగింది అక్కడ? ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం యావత్ క్రైస్తవ సమాజానికి తీరని లోటండి. ఆ విషయంలో మేము చాలా చింతిస్తున్నాం. యావత్ క్రైస్తవ సమాజం అంతా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అలాగే కేఆర్ టీవీ నుండి కూడా మీరు మీ ప్రగాఢ సానుభూతిని మొబైల్ ఫోన్లోని కాల్లోనే మీరు తెలియజేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు యావత్ క్రైస్తవం తరపున నేను తెలియజేస్తున్నాను. అయితే ప్రవీణ్ పగడాల గారు ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి పరిసర ప్రాంతాలలో పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొనడానికి ఆయన హైదరాబాద్ నుంచి ప్రయాణమయ్యారండి. అయితే నిజానికి ఆయన కారులోనే వస్తాడు ఆయన, కానీ రాజమండ్రిలో కూడా వారి ఆత్మీయ బంధువులు ఉన్నారు. అలాగే రాజమండ్రిలో కూడా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి ఒక హౌస్ కూడా తీసుకున్నారు. ఆయన వచ్చినప్పుడల్లా ఓన్ హౌస్ అని నాకు తెలియదు కానండి, అక్కడే ఉంటారు ఆయన. ప్రత్యేకంగా ఆయన ఒక హౌస్ లో ఉంటారు. అంటే రాజమండ్రికి సంబంధించిన ఒక కుటుంబం ఆయన ఓన్ చేసుకుని ఆయన వచ్చినప్పుడల్లా అక్కడ ఉండడం కోసం హౌస్ ఆయనకి కేటాయించినట్టున్నారు. అయితే వచ్చినప్పుడల్లా రాజమండ్రికి వచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో సరౌండ్ ఒక 30-50 కిలోమీటర్స్ సరౌండ్ లో, రాజమండ్రి సరౌండ్ లో ఎక్కడ మీటింగ్ జరిగినా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. అలా ఇటువైపు పబ్లిక్ మీటింగ్స్ ఉండబట్టి ఇక్కడే బైక్ వదిలేద్దాము, లోకల్ గా తిరగడానికి రాజమండ్రి సిటీలో కార్లో ప్రయాణించడము అది ఒక కాస్త ఇబ్బంది అవుద్దని ట్రాఫిక్ వల్ల బైక్ ని ఇక్కడే విడిచిపెట్టేసుకోవడానికి డైరెక్ట్ గా ఆయనే తన బుల్లెట్ ని, తన ఓన్ బైక్ ని అవునండి, హైదరాబాద్ నుంచి ఆయన బుల్లెట్ తో. ఎందుకంటే ఆయనకి బైక్ రైడింగ్ అలవాటండి. గతంలో మధ్యప్రదేశ్ కూడా బైక్ పై వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కొన్ని ఏళ్ల క్రితం ఆయన బైక్ రైడ్ చేస్తూ ఉంటారు, లాంగ్ జర్నీ చేస్తూ ఉంటారు. ప్రతిసారి కార్లు ఎందుకులే అని ఆ విధంగా ఇక్కడ బైక్ విడిచిపెట్టేసి తిరిగి ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత బస్సులో వెళ్ళిపోదామన్న ఆలోచనతో ఆయన ప్రయాణమై వచ్చారండి. అయితే కొవ్వూరు టోల్గేట్ దాటిన తర్వాత గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది. గోదావరి బ్రిడ్జ్ దాటిన వెంటనే దివాన్ చెరువు హైవే కలుస్తుంది. మరలా అలా విజయవాడ అటు తణుకు, ఏలూరు, రావులపాలెం ఆ హైవే కలుస్తుంది మరలా. అయితే దానికి ఈ గోదావరి దాటిన తర్వాత రాజమండ్రి సిటీలోకి వెళ్ళడానికి కొంతమూరు అనే ప్రాంతం నుంచి డౌన్ అవ్వచ్చు. ఎయిర్పోర్ట్ రోడ్, అది ఎయిర్పోర్ట్, రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ కి ఆయన దిగి రాజమండ్రి సిటీలోకి వెళతారు. ఇంకా అక్కడికి వెళ్ళక ముందే
కొవ్వూరు టోల్గేట్ దాటిన తర్వాత, బ్రిడ్జ్ దాటిన తర్వాత రాజమండ్రి రూరల్ రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన ఉదయకాలము 8 గంటలకి పోలీసు వారికి ఎవరో సమాచారం ఇస్తే పోలీసు వారు వచ్చి ఆయన డెడ్ బాడీని చూసి ఐడెంటిఫై చేయడానికే ఒక 2-3 అవర్స్ పట్టింది వాళ్ళకి. అలా ఐడెంటిఫై చేసి సమాచారం కొంతమందికి తెలియజేశారని క్రైస్తవ పెద్దలకు తెలియజేయగానే రాజమండ్రి సమాచారం ఇచ్చింది ఎవరు? పోలీసు వాళ్ళకి అసలు ఇక్కడ ఎవరో చూసుంటారండి. అంటే ఆయన ప్రవీణ పగడాల ఉన్న సంగతి పోలీసు వారికి తెలియదు. ఎవరో యాక్సిడెంట్ అయి పడున్నారని ఎవరో అనుకున్నారు అసలు. అంటే పర్టికులర్ కూడా తెలియదు. ఈయనని పోలీసు వారికి తెలియదు. క్రైస్తవ పెద్దలు స్పందించేంత వరకు, వారి పిలుపు మేరకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకి యావత్ క్రైస్తవ సమాజం కదిలేంత వరకు ఈయనకి ఇంత ఫాలోయింగ్ ఉందని, ఈయన ఇంత పాపులర్ పర్సన్ అని పోలీసు వారికి తెలియదండి. ఏదో సామాన్యమైన మనిషి ఏమో యాక్సిడెంట్ అయింది అనుకున్నారు. రైట్. అసలు అంటే ఈ యాక్సిడెంట్ విషయానికి వచ్చారు కాబట్టి అసలు అది యాక్సిడెంటా, నిజంగా ఎవరన్నా కక్షపూరితంగా చేసినటువంటి హత్యగా మీరు పరిగణలోకి తీసుకుంటున్నారు? నేనే కాదండి, యావత్ క్రైస్తవ సమాజం గాని ఆ ఫొటోస్ చూసిన ఇంకా మీకు నేను పంపించలేదు, వీలైతే వాటిని కూడా మీకు సెండ్ చేస్తాను. మీరు కొన్ని పంపించండి, నాకు పిక్చర్స్ ఉన్నాయి, అవి పంపిస్తాను. ఇంకా కొన్ని మీకు పంపించేసరికి నా దగ్గరికి రానివి, నేను వెళ్ళిన తర్వాత నేను సేకరించినవి, అలాగే పోలీసు వారు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్, ఇవన్నీ చూస్తే మీరు కూడా ఖచ్చితంగా అనుమానం వ్యక్తం చేస్తారు. మనం ఎవరు ఏంటి అని అంటే, కొవ్వూరు టోల్గేట్ దాటిన తర్వాత రాత్రి 11:30 టైం అండి. అది దాటిన తర్వాత 11:42 నిమిషాలకే ఆయన మరి బైక్ మీద నుంచి పడిపోయినట్టుగా, దూరం నుంచి బ్లర్గా ఒక పొగ బూడిద లేచినట్టుగా, అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది, అవతల వైపు పడిపోయినట్టుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఆయన దాటుతున్నప్పుడు ఒక సీసీటీవీ ఫుటేజ్ పోలీసు వారు తీశారు. అప్పటికి ఆయన హెడ్ లైట్, బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఆ హెడ్ లైట్ పగిలిపోయినట్టుగా, లేదా లైట్ ఆఫ్లో ఉన్నట్టుగా, సిగ్నల్ ఇండికేటర్ మాత్రమే వెలుగుతున్నట్టుగా ఉంది. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ మనం చూడలేదు. అంటే అప్పటికే ఆయనపై ఏదైనా దాడి జరిగిందా, ఆ దాడి జరిగినప్పుడు ఆయన ఒకవేళ తప్పించుకునో లేదా భరించి వచ్చేసే క్రమంలో వెనకాల ఫాలో అయ్యి ఆయనని కొట్టి చంపేశారా అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయండి. ఎలా అంటే ఆయన కొట్టి పడేసినట్టుగా పడిపోయి ఉన్నాడండి. అలా పడిపోయి ఉన్నాడు, కొట్టి పడేసినట్టుగా. ఆయన మీద నిలువుగా రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరో అమర్చి ఆయన మీద పడేసి తొక్కినట్టుగా. అంటే జనరల్ గా, అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు కూడా ఇదే అనుమానం వచ్చింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత ఫోర్స్ తో అయితే ఒక బండి ఒక దగ్గర, బండి నడుపుతున్నటువంటి వ్యక్తి బండి పైన కూర్చున్న వాళ్ళు కూడా ఇంకో దగ్గర పడతారు. కానీ ఈయన పడ్డ తర్వాత ఈయన మీద బండి పడ్డది. అంటే బండి పెట్టినట్టే ఉందండి, పెట్టినట్టు అమర్చి పెట్టినట్టు. చెక్క కూడా ఉన్నది అని చెప్పేసి, చెక్కతో కొట్టినటువంటి అచ్చులు ఉన్నవి అని చెప్పేసి దానిపైన అక్కడ బలమైన చెక్కలు ఉన్నాయండి, వాటికి రక్త మరకలు ఉన్నాయి. అంతేకాకుండా పోస్ట్ మార్టం చేసే ముందు మా పెద్దలు లోపల చూస్తారు కదండి ఎక్కడెక్కడ దెబ్బలు ఉన్నాయి అనేది. ఈ పెదవు దగ్గర కట్ అయిపోయి ఇదంతా బాగా వాచిపోయింది, బ్లడ్ అంతా హెల్మెట్ లోపలికి వెళ్ళిపోయింది. అలాగే ఇక్కడ గాయాలున్నాయి, కాళ్ళ మీద గాయాలున్నాయి. అలాగే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఆ బైక్ యొక్క సైలెన్సర్ అక్కడ పడినట్టుగా బాగా బ్లాక్ అయిపోయింది, కాలిపోయినట్టుగా లోపల చర్మం. ఇక అక్కడ ఎలా అంటే ఈ టీషర్ట్ మీద ఫూట్ ముద్రలు, అంటే అరకాలు, చెప్పు కానీ షూ కానీ ఒక ముద్ర, ఆ బ్లడ్ నిజంగా యాక్సిడెంట్ అయితే బ్లడ్ అలా చిమ్మేదండి. బైక్ మీద నుంచి కూడా ఆ పక్కన బ్లడ్ చిమ్మినట్టుగా, ఆయన ఛాతీ మీద ఎవరో బలంగా తొక్కినట్టుగా, ఆయన కొట్టి అలా పడేసి ఆయన మీద బండి పెట్టేసి ఇది యాక్సిడెంట్ గా క్రియేట్ చేయాలన్న ఉద్దేశం. అంటే ఇది మీరు చెప్తున్నటువంటి అంశాలు గమనిస్తే కనుక ఇది యాక్సిడెంట్ కాదు, క్లియర్ గా చేసినటువంటి హత్య అని చెప్పేసి చెప్తున్నారు, అంతేనా? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నా, ఆధారాలు కూడా అలాగే అనిపిస్తున్నాయి. అంటే పర్సనల్ గా ఏదన్నా గర్జు పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఆయనను వ్యతిరేకించడానికి శత్రువులు ఏమన్నా ఉన్నారా? మీ కమ్యూనిటీలో కావచ్చు, క్రైస్తవ కమ్యూనిటీలో కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అని మేలు ఓర్చలేని వారు? క్రైస్తవ కమ్యూనిటీలో అయితే ఆయన అందరికీ అనుకూలస్తుడు. క్రైస్తవ సమాజంలో ఉన్న భిన్న డినామినేషన్లు కూడా ఆయన వాటి మధ్య వారధిగా ఉండి
యావత్ క్రైస్తవ సమాజాన్ని సమాయత్తపరుస్తూ సమాధానపరుస్తూ రక్షణ టీవీ అనే ఒక శాటిలైట్ టీవీ ఛానల్లో ఒక యాంకర్గా, ఒక వక్తగా క్రైస్తవ సమాజాన్ని బలపరిచే వ్యక్తి. ఆయనకి క్రైస్తవ సమాజంలో శత్రువు అంటూ లేడండి. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరు ఇష్టపడే గొప్ప మనసున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. ఎటొచ్చి ఆయనకి శత్రువులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఇస్లాం సమాజం నుండి, అలాగే హైందవ సమాజం నుండి ఖచ్చితంగా శత్రువులు ఉంటారు. ఎందుకంటే మాకు తెలిసినటువంటి విషయం ఒక్క నిమిషం అంటే మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు కన్వర్టెడ్ క్రిస్టియనా? అంటే ఆయన పుట్టేసరికే అంటే వాళ్ళ తండ్రి గారు ముస్లిం అండి, తల్లి కాథలిక్, అంటే తల్లి క్రైస్తవురాలు, తండ్రి వాళ్ళ తండ్రి ముస్లిం అని చెప్పేసి విన్నాము. అక్కడి నుంచి ఏమన్నా ఇబ్బంది ఏమన్నా వచ్చిందా వాళ్ళ తండ్రి? లేదండి, లేదండి. వాళ్ళ తండ్రి గారు కూడా క్రిస్టియన్ అయిపోయాడు కదా. ఓకే. ఆయన లోకంలో ఉన్నంత వరకు ముస్లింగా ఏమీ లేడు, ఈ లోకం విడిచేంత వరకు ముస్లింగా ఏమీ లేడు. వాళ్ళ తల్లి గారు వాళ్ళు లవ్ మ్యారేజ్ అనుకుంటా. వివాహం చేసుకున్న తర్వాత ఆయన కూడా కన్వర్ట్ అయ్యాడు. ఆ క్రైస్తవ తల్లిదండ్రులకే పుట్టాడు ఈయన. ఓకే, పూర్తిగా క్రైస్తవ అంటే అటు నుంచి రిలీజియన్ ప్రెజర్ కూడా ఏం లేకుండే ఈ లెక్కల గమనిస్తే కనుక. లేదండి, లేదు. ఇక ఆయన మాకు పరిచయమైన దగ్గర నుండి కూడా ఆయన అపాలజెటిక్ అండి. అపాలజెటిక్ అనగా ఒక క్రైస్తవ సేవకుడిగా బైబిల్ మాత్రమే బోధించకుండా బైబిల్తో పాటు వివిధ గ్రంథాలు, వివిధ మత గ్రంథాలు, అలాగే సాంస్కృతిక చరిత్ర గ్రంథాలు, భౌగోళిక అన్నిటిలోనూ ఆయన పండితుడు. కాబట్టి ఇస్లాం సమాజం బైబిల్ని వక్రీకరిస్తున్న తరుణంలో వారితో డిబేట్ చేసిన వ్యక్తి, వారితో చర్చలు చేసిన వ్యక్తి. అలాగే గత 7-8 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యం మీద హిందూ సమాజం నుండి కూడా కొందరు మతోన్మాద శక్తులు దాడి చేస్తున్నప్పుడు బైబిల్ని వక్రీకరిస్తూ క్రైస్తవ్యాన్ని దూషిస్తూ క్రీస్తుని అవహేళన చేస్తూ క్రైస్తవ్యం పట్ల ప్రత్యక్ష పరోక్ష దాడులు చేస్తున్నప్పుడు, బుక్స్ రాస్తే హేళన చేస్తున్నప్పుడు వాటికి సమాధానం ఇచ్చే క్రమంలో అనేక మంది సహోదరుల కంటే ముందున్న వ్యక్తి, గొప్ప మేధావి ఆయన. ఆ విధంగా వారికి కౌంటర్స్ ఇస్తూ మీరు చెప్పే అంశాలు కనుక గమనిస్తే క్లియర్ గా ఎవరు గర్జు పెట్టుకొని అంటే హత్య చేసేంత వరకు ప్రవీణ్ పగడాలను హతమార్చేంత వరకు చూసినటువంటి వ్యక్తులు అని చెప్పేసి భావిస్తున్నారు మీరు? ఎందుకనంటే ఆయన గత జనవరిలో మా దగ్గరికి వచ్చారండి. జనవరి సంక్రాంతి హాలిడేస్ లో మా దగ్గరికి వచ్చి తర్వాత మా సోదరుడు జేమ్స్ అనే వ్యక్తి గారి దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత నా తమ్ముడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి దగ్గర మాతో ఒక 5 రోజులు గడిపాడండి ఆయన. ఆ సమయంలో నా దగ్గర మాట్లాడిన అంశం కానీ, అలాగే తమ్ముడు జేమ్స్ దగ్గర మాట్లాడిన అంశం కానీ, తమ్ముడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి దగ్గర మాట్లాడిన అంశాలలో నా దగ్గర మాట్లాడిన అంశము, అలాగే జేమ్స్ తమ్ముడు దగ్గర మాట్లాడిన అంశాలు, ఆ సభలలో మాట్లాడిన అంశాలు అటు ఇస్లాం సమాజానికి, అటు హైందవ సమాజానికి, అంటే మతోన్మాదులకు సమాధానం ఇచ్చే క్రమంలో గట్టిగా గుచ్చుకున్నాయండి. మూలాలు తవ్వేసి బయట పెట్టాడు ఆయన. మూలాలు తవ్వి తీసేశాడు. అవి బాగా వైరల్ అయ్యాయి. వైరల్ అయినప్పుడు ఇస్లాం సమాజం నుండి సమీ అనే ఆయన, సయ్యద్ సమీ అనుకుంటా, ఆయన కూడా ఒక ఈ సెక్యులర్ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రవీణ్ పగడాల గారిని పచ్చి బూతులండి, నా కొడక అంటూ, ఒక ఇస్లాం పెద్ద ఇండు కూడా రకరకాల మాట్లాడతారే, నీ గుడ్లు పీకేసి నీ నాలుగు కట్ చేసి నీ ఎంత చూస్తామరని అతడు ఆ జనవరి నెల తర్వాత ఫిబ్రవరి ప్రారంభంలోనే అతను మాట్లాడాడు. ఒరే నువ్వు క్షమాపణ చెప్పకపోతే నేను ఎంత చూస్తామన్నప్పుడు ప్రవీణ్ పగడాల గారు క్షమాపణతో పాటు వివరణ కూడా ఇచ్చాడు. ఇదిగో మరి మీ హదీసుల్లో ఉన్న విషయాన్ని నేను చెప్పాను, అవి అవునో కాదో మీరు చెప్పండి, నేను అవి చెప్పాను, ప్రత్యేకమైన ఉద్దేశం లేదని వారికి సమాధానం ఇచ్చాడు. అది అలా వస్తే అప్పటి నుండి శివశక్తి అనే మతోన్మాద సంస్థ, ఈ కరుణాకర్ సుగ్గున్ అనే మతోన్మాది, ఈ లలిత్ కుమార్ అనే మతోన్మాది, ఈ హమారా ప్రసాద్ అనే ఒక మతోన్మాది, ఈ రాధా మనోహర్ దాస్ అనే ఒక బెచ్చగాడు, వీళ్ళందరూ కూడా రకరకాలుగా ప్రవీణ్ పగడాల గారి యొక్క వీడియోస్ చూపిస్తూ ఆయన మీద ఆయా యూట్యూబ్ ఛానల్స్లో కానీ, వారి యూట్యూబ్ ఛానల్స్లో కానీ విపరీతంగా హైందవ సమాజానికి ఆయన్ని చెడ్డగా ప్రొజెక్ట్ చేశారు. అంతకు ముందు నుండి రక్షణ టీవీలో సిద్ధాంతపరమైన చర్చలు చేస్తున్నారు. కానీ వీళ్ళు ఈ మతోన్మాద శక్తులు హైందవ సమాజానికి నూరు పోసేశారు. వారి మాటలు విని చాలా మంది, మాకు కూడా, నేను కూడా వారితో పోరాడుతూ ఉంటాను, నాకు కూడా పర్సనల్ మెసేజ్లు పెట్టిన సందర్భాలు, అరే నెక్స్ట్ నువ్వేరా, నీ ఎంత చూస్తాంరా, నన్ను ఇంకా కొంతమంది జరగక ముందు నుంచి కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయండి, ఫోన్లు చేస్తారు, బూతులు తిడతారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఎక్కువయ్యాయి మాకు.
అంటే వాళ్ళ హేళన అంటే ఇప్పుడు చేస్తున్నారు. అంటే మీరు అంటే అటు ఇటుగా కాకుండా క్లియర్ గా అసలు ఎవరు చేసి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మీలాంటి స్నేహితులు ఎవరు చేసి ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు క్లియర్ గా. వారి కుటుంబ సభ్యులైతే వారు ప్రేమపూర్వకంగా ఏం జరిగినా ఆయన ఈ లోకం విడిచి వెళ్ళాడు, ఆయన ఆశయాలు మేము నెరవేరుస్తాం, దీని గురించి మేము ఇష్యూ చేసుకోదలుచుకోవడం లేదు, బాధ్యతలు చాలా ఉన్నాయి అని, ఏదైనా అది ప్రమాదమైన హత్య అయినా మేము ప్రభువునందు మా పని మేము చేసుకుంటూ వెళ్తామని వాళ్ళు అన్నారు. కానీ ఇది ఆ కుటుంబ సమస్యగా లేదండి, యావత్ క్రైస్తవ్యం అంతా కదిలింది. ఈ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు కదిలారు. కాబట్టి మాలాంటి వాళ్ళము మేము ఏం భావిస్తున్నామంటే ఇది ఖచ్చితంగా హత్యే. కానీ ఇది ఎవరు చేశారు అన్నది మేము పర్టికులర్ ఒక పర్సన్ ని వారి మాటల ద్వారా ప్రేరేపింపబడిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారు ఏమన్నా దీనిపైన కేసు ఫైల్ చేసి దానికి సంబంధించినటువంటి అంశాలను ఏమన్నా వాళ్ళు వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నారా? అసలు పోస్ట్ మార్టం లో ఏం తేలింది అసలు అట్లా పరిగణించి చెప్పారా? ముందుగానండి ప్రాథమిక దర్యాప్తు విషయంలో కాస్త లోపం జరిగింది. ఎందుకనంటే ఇతడు ఇంత పాపులర్ పర్సన్ అనుకోలేదేమో, బాడీని నాచురల్ గా లేదా సింపుల్ గా వారు హాస్పిటల్కి తెచ్చేశారు. పెద్దల విషయం తెలిసి కొద్దిగా హడావిడి చేశారు, వాళ్ళ ఐక్యత చాటారు, ఎలాగైనా దీని మీద దర్యాప్తు కొనసాగాలన్నప్పుడు మరి ఎఫ్ఐఆర్ ఫైల్ అనుమానాస్పద మృతి అని ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వారి కుటుంబ సభ్యులు ఇచ్చే కంప్లైంట్ను బట్టి మేము ముందుకు కొనసాగుతామని 25వ తేదీ సాయంకాలం 6 గంటలకు వారి కుటుంబ సభ్యులు, వారి బావమరిది, వాళ్ళ కజిన్ బ్రదర్స్ ఎవరో వచ్చారు. వారు కూడా అనుమానాస్పద మృతి అని మాకు అనిపిస్తుంది, దీని మీద దర్యాప్తు చేసి పోస్ట్ మార్టం నిర్వహించి వివరాలు తెలియజేయాలని వాళ్ళు లెటర్ ఇవ్వగానే పోలీసు వారు కంప్లైంట్ తీసుకున్నారు. అదే రోజు 9:30, 10 అయిపోయిందండి రాత్రి. ఈలోపు క్రౌడ్ పెరిగిపోయింది అప్పటికి. ఇక తెల్లవారి 10 గంటలకు, ఉదయం 10 గంటలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తాము అని పోలీసు వారు చెప్పారు. తెల్లవారి 10 కాదు కదా, 1:30 వరకు కూడా ఒక నాటకీయ పరిణామాలు, ఒక డ్రామా అంతా కొనసాగిందండి. ఎందుకంటే క్రౌడ్ పెరిగిపోతుంది. పోలీసు వారు ఆ రాత్రే మొత్తానికి ప్రభుత్వం, ఇది ఆంధ్రప్రదేశ్ సీఎం గారి దృష్టికి, నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే హోమ్ మినిస్టర్ గారి దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళింది. వారు కూడా సంఘీభావం తెలియజేశారు. హోమ్ మినిస్టర్ గారు అయితే న్యూసే ఇచ్చారు. పోలీసు వారిని ఆదేశించారు. ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు పెద్ద ఎత్తున రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. పెద్ద బెటాలియనే దిగిపోయిందండి తెల్లారేసరికి, ఎందుకంటే క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి. అయితే మొత్తానికి ఈ శవ పంచనామా, పోస్ట్ మార్టం ముందే శవ పంచనామా చేసేటప్పుడు ఒక 5గురు సాక్షులు లోపలికి వెళ్ళారు. చూసి ఆ రిపోర్టు, ఏ పరిధిలో అయితే ఇది జరిగిందో ఆ పరిధి విఆర్ఓ గారు రావడం, ఎంఆర్ఓ గారు సమక్షంలో ఆ రిపోర్ట్ తయారు చేయడం, దానిని క్రైస్తవ్యం అంతటికి చదివి వినిపించాలని పెద్దలు పట్టుపట్టి చదివి, ఆ చదివే క్రమంలో లేదా ఆ గందరగోళ పరిస్థితులు ఏర్పడి ఒక లేట్ అయిపోయింది. నాటకీయ పరిణామాల మధ్య మధ్యాహ్నం 1:30 అయిపోయింది. అప్పటి నుండి పోస్ట్ మార్టం నిర్వహించడానికి వెళ్ళారు. ఈలోపు మేము వచ్చిన క్రౌడ్ని కంట్రోల్ చేద్దాం అనుకున్న సమయంలో వస్తున్న పెద్దలు ఎవరికి వారు వాయిస్ ఇవ్వడం వల్ల గందరగోళం నెలకొంది. అలాగే డాక్టర్ కె పాల్ గారు కూడా రావడం, అక్కడ రచ్చరచ్చ చేయడం. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత మరి ప్రాథమికంగా ఏ విషయం తెలియజేయలేదు, కానీ 2 రోజుల్లో రిపోర్ట్ వస్తుందని ఎస్పీ గారు చెప్పడం. అంటే నేను కొన్ని అంశాలు విన్నాను, చాలా మంది క్రైస్తవ పెద్దలు కూడా అక్కడ మాట్లాడింది ఏంటంటే, నిజంగా పోస్ట్ మార్టంలో తెలిసినటువంటి అంశాలు పరిగణలోకి తీసుకొని అసలు ఇది హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అన్నది తేలుతుంది ఖచ్చితంగా. దాన్ని బట్టి క్రైస్తవ సమాజం ఏకం కావాలని చెప్పేసి విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలను అయితే మా దృష్టికి వచ్చినాయి. సో అసలు పోస్ట్ మార్టం లో హత్యగా తేలిందా లేకపోతే యాక్సిడెంట్ గా మీకు అనిపించిందా? వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చింది? అంటే మేమైతే మా అనుమానం ప్రకారంగా హత్యనండి, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంది అన్నది మాకు ఇంకా తెలియదు. ఏమైనా రావచ్చు. అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అంత ఈజీగా ఎట్లా వదిలిపెట్టారు మీరు? అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇలా వస్తుందని నేను అనడం లేదు. మా అనుమానం, ఉన్న ఆధారాలు, పరిణామాలను బట్టి ఇది హత్య అని మా అందరి ప్రగాఢ నమ్మకం, మేము బలంగా నమ్ముతున్నాం. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడ ఆ పోలీస్ స్టేషన్ లో వారి రిలేటివ్స్ కానీ మీలాంటి వాళ్ళు కానీ పోయి కంప్లైంట్ ఏమన్నా రైజ్ చేయడానికి ప్రయత్నాలు చేసారు అసలు? అదేనండి, పోలీస్ వారే. ఇది యాక్చువల్లీ రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధి అండి. అంటే రాజమండ్రికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న, కానీ ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్ మాత్రం రాజానగరం పరిధి కాబట్టి అక్కడ రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్కి బాడీని తరలించడం, పోలీసు వారు ఇక్కడికి రావడం, ఎస్ఐలు, ఆ ఏరియా సిఐలు, ఆ ఏరియా డిఎస్పీ,
అందరూ ఇటు వచ్చారండి. నార్త్ డిఎస్పీ, రైట్ సౌత్ డిఎస్పీ. రైట్. ఇప్పుడు అంటే మనము అక్కడ ఆ సీనరీలో కనుక వెళ్తే అసలు అక్కడి నుండి ఆ బైక్ పైన ట్రావెల్ కావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? ఎవరైనా ఫోన్ చేసి పిలిపించిర్రా? లేకపోతే ఏదన్నా చెప్పడానికి వెళ్ళిర్రా? ఏమై ఉండొచ్చు? చెప్పాను కదండి, ముందుగా ఆయన రాజమండ్రిలో తన ఇంటి దగ్గర ఆ బైక్ వదిలేసి ఇటువైపు హైదరాబాద్ నుంచి ఇటువైపు వచ్చినప్పుడు ఆయనకి ప్రవీణ్ పడాల గారికి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఆయన కంపెనీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన క్రింద ఒక 100-120 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఆయన కంపెనీ CEO. సో ఆయన రాజమండ్రి వచ్చినప్పుడు లోకల్గా ఆయన కాస్త రిలాక్స్ అవ్వడానికి, లోకల్గా ఉన్న మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి ఆయన బైక్ ఇక్కడ పెట్టుకుందామని, ఇక్కడ వదిలేసుకుని తిరిగి మళ్ళా వెళ్దామన్న ఉద్దేశంతో ఆయన వచ్చినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క, వాళ్ళ అనుచరుల యొక్క వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మాకు అర్థమైంది. అయితే ఎక్కడన్నా విజయవాడ దాటిన తర్వాత ఎక్కడైనా ఆయన ఆగాడా, లేదా ఆయన రావడం, ఆయన ఆగినప్పుడు ఆయన ఎవరైనా గుర్తుపెట్టారా, లేదా ఆయన ఎవరైనా గమనించి వెంటాడారా? ఎందుకంటే ఖచ్చితంగా ఎవరు కొట్టి చంపేసినట్టే ఉందండి. చక్కగా అమర్చి పెట్టారండి బైక్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు కావచ్చు, నిజంగా అంటే నేను కూడా చూసిన విజువల్స్. బైక్ మీద పడడం కావచ్చు, ఆ చెక్క పక్కన ఉండి దానికి బ్లడ్ అంటినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కొంచెం అనుమానాస్పదంగానే అనిపిస్తా ఉంది. బట్ నిజం ఎట్లా బయటపడతా అనుకుంటున్నారు? అంటే ముందుగా ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉందండి. అలాగే పోలీస్ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. వారు మాట ఇచ్చారు. అయినా ఇది మతపరమైన ఇష్యూ కాబట్టి, ఒకవేళ ఇది హత్య అని తేలితే క్రైస్తవ సమాజం ఇంత ప్రశాంతంగా ఉండదండి ఈసారి. ఇప్పటికే అనుమానం ఉన్నప్పుడే రగిలిపోతుంది. ఇప్పటివరకు సహనం పాటించాం, శాంతించాం. ఒక క్రైస్తవ సమాజానికి ఒక ముఖ్యమైన వక్తను మేము కోల్పోబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకునే పరిణామాలు ఉండబట్టి, ఒకవేళ పోలీసు వారు కానీ ప్రభుత్వం వారు కానీ దీనిని ఏమైనా స్కిప్ చేస్తే, అంటే ఇది యాక్సిడెంట్గానే చిత్రీకరించాలని అనుకుంటే పరిస్థితులు ఇంకా ఉధృతంగా ఉంటాయండి. నమ్మకం ఉంది, వాళ్ళు పోస్ట్ మార్టంలో ఈ వాస్తవాలు బయటపెడతారని మాకు నమ్మకం ఉంది. లేని పక్షంలో కూడా ఇది యాక్సిడెంట్ అని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా మేమైతే దీనిని అంత సామాన్యంగా విడిచిపెట్టేది లేదు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమమే సృష్టిస్తాం. ఓకే. ఇప్పుడు పార్థివ దేహం హైదరాబాద్ తీసుకొస్తున్నారా ఎట్లా? ప్రజెంట్ ఈ రోజు ఉదయం, అంటే 27వ తేదీ మార్చి 2025 ఉదయం 10 గంటల నుండి అనేక మంది రాష్ట్రాలు, కేరళ నుండి, ఢిల్లీ నుండి, మణిపూర్ నుండి, ఇంకా అనేక రాష్ట్రాల నుండి వచ్చే వారి యొక్క సందర్శనార్థం సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ఆయన పార్థివ దేహం ఇప్పుడు ప్రజెంట్ ఉంచబడిందండి. 3:30కి తిరుమలగిరిలో ఆయన బరియల్ గ్రౌండ్ ఉంది, అక్కడ క్రిస్టియన్స్ బరియల్ గ్రౌండ్. 3:30 తర్వాత అక్కడ సమాధి కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రస్తుతం రక్షణ టీవీలో ఇది లైవ్ ప్రసారం అవుతుంది. అలాగే కొన్ని టీవీ ఛానల్స్ కూడా లైవ్ ఇస్తున్నారు ఆయన భౌతిక కాయ అంత్యక్రియలు. ఫైనల్ గా అంటే మీరు చెప్పదలుచుకుంది ఏంటి ఈ అంశం ద్వారా, లేకపోతే ఈ సంఘటన ద్వారా? ఇప్పుడు ప్రవీణ్ పగడాలకు జరిగినటువంటి ఇబ్బంది ద్వారా, సరే ఒకవేళ యాక్సిడెంటల్ గా జరిగితే దీంట్లో మనము మాట్లాడుకోవడానికి పెద్దగా లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సో క్లియర్ గా అక్కడ హత్య లాగానే పరిగణిస్తున్నామని చెప్పేసి క్రైస్తవ సమాజం మొత్తం కూడా హత్య అని చెప్పేసి భావిస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ సంఘటన బేస్ చేసుకొని మీరు? ముందుగా మరి ఈ సంగతి మీరు KRTV ద్వారా సమాజంలోనికి తీసుకువెళ్ళడానికి మీరు సంకల్పించినందుకు ముందుగా KRTV వీక్షకులకు, యాజమాన్యానికి, మరుముఖ్యంగా క్రాంతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి మీకు కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు సిద్ధాంతపరమైన విభేదాలు ఏమైనా ఉన్నా వాటిని మాట్లాడుకోవచ్చు, కానీ దీనిని విద్వేషాలుగా రెచ్చగొట్టేసి అమాయకులైన హైందవ సహోదరులను చాలా ఒక మూకగా, ఒక ఉగ్రవాదుల్లా ప్రోత్సహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలున్న కొన్ని మతోన్మాద సంస్థలు, మతోన్మాద శక్తులు, హిందుత్వ భావజాలం కలిగిన వారు, హిందువులందరూ కాదండి, హైందవ సహోదరులందరూ, నన్ను క్షమించండి, హిందువులందరినీ మేము అనడం లేదు, హిందుత్వవాదులు మీలోనే కొంతమంది మతోన్మాదులుగా తయారయ్యి హైందవ సమాజానికి, క్రైస్తవ సమాజానికి చిచ్చు రేపేశారు. ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ రాతలు రచ్చగొట్టేసే ద్వారాని సహించలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం హత్య అని మేము నమ్ముతున్నాం. ఎటువంటి పరిణామాలు అంటే మేము చట్టపరంగా వెళుతాం, శాంతియుతంగా వెళుతాం, న్యాయం కోసం పోరాడతాం. సంగతి తేలేంత వరకు మాత్రం నిద్రపోము, విడిచిపెట్టము. ఆయనకు జరిగినట్టుగా మరెవరికి జరగకుండా
మేము ఎప్పటి నుంచో జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వం నుండి, పోలీసుల నుండి మరి మేము సహాయం కోరుతున్నాం. వారి దర్యాప్తు పూర్తయ్యాక వాస్తవాలు చెబుతారని మేము ఎదురు చూస్తున్నాం. రైట్. ఓకే. ఇదే సందర్భంగా నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, కేఆర్ టీవీ కావచ్చు, నేను కావచ్చు, క్లియర్ గా ఒకవేళ ఇది యాక్సిడెంటల్ గా ప్రవీణ్ పగడాల గారి ఆ, జరిగినటువంటి ఇబ్బంది కావచ్చు, అది యాక్సిడెంట్ గా నిజంగానే యాక్సిడెంట్ జరిగి ఉంటే మాత్రం దీన్ని ఎవరు ఏమనడానికి అబ్జెక్షన్ చేయడానికి కూడా లేదు. బట్ యాక్సిడెంట్ కాకుండా ఇది నిజంగానే కక్షపూరితంగా హత్య చేసి ఉంటే మాత్రం ఇది క్షమించరాని తప్పు. ఖచ్చితంగా దీనికి అందరూ కూడా ఒత్తాసు పలకాలు. ఖచ్చితంగా న్యాయం చేకూరే వరకు, ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేంత వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సిందిగా మేమైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకు అనంటే భేదాభిప్రాయాలు చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు ముందున్నటువంటి విజయ్ కుమార్ గారి అభిప్రాయాలు వేరేగా ఉంటాయి, నా అభిప్రాయాలు వేరేగా ఉంటాయి. అంత మాత్రాన కొట్టుకోనో, తిట్టుకోనో, లేకపోతే దుర్భాషలు ఆడుకోనో, లేకపోతే భౌతిక దాడులు చేసుకోవడానికి అయితే కాదు. ఇప్పుడు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా, ఒకే కమ్యూనిటీలో ఉండి, ఒకే కుటుంబంలో ఉండి, ఒకే అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా, అన్నదమ్ములకు కావచ్చు, సోదరిమణులకు కావచ్చు, వారి వారి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అటువంటి అంశాలు సమాజంలో ఉన్నప్పుడు అవతల వారు మనల్ని కాదంటారు, మనల్ని వద్దంటారు, వాళ్ళు వేరే చెప్తున్నారు అని చెప్పేసి ఇట్లా భౌతిక దాడులకు పోతే మాత్రం ఇది ఖచ్చితంగా ఖండిస్తాం. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం కూడా సుమోటోగా తీసుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి అనిత గారు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకొని క్రైస్తవ సమాజానికి ఒకవేళ ఇది హత్య అయితే మేలు చేస్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. థ్యాంక్ యూ అండి. ఓకే, చాలా సంతోషం. మీరు కేఆర్ టీవీ ద్వారా క్రాంతి గారు మీరు ఈ సంఘటన ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడానికి ముందుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా మాకు న్యాయం జరిగేలా మీ గొంతు వినిపించాలని, అలాగే చూస్తున్న వీక్షకులు కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, నిజానికి మాకు ఏ హైందవ గ్రంథాలను, హైందవ దేవీ దేవతలని, హైందవుల్ని దూషించాలి, కించపరచాలని మాకు లేదు. మీలో కొందరు మొదలెట్టారు కనుక వారికి సమాధానం ఇచ్చే క్రమంలో కొన్ని వాస్తవాలను బయటకు తీసుకొస్తుంటే సహించలేక ఇలాంటి ఘటనలు చేయడానికి ఎవరైనా సిద్ధపడతారేమో. వద్దండి, అలాంటిది వద్దు. మనమంతా సామరస్యంగా మన దేశంలో మత సామరస్యత కలిగి అన్నదమ్ముల్లో నివసిద్దాం. సిద్ధాంతపరమైన విషయాలంటే సామరస్యంగా మాట్లాడుకుందాం, వేదికలు ఏర్పాటు చేసుకుందాం. కేఆర్ టీవీ వేదిక ద్వారా కూడా త్వరలో మంచి ఆలోచన క్రాంతి గారు చేస్తానని నాకు మాట ఇచ్చారు. అలాంటి సిద్ధాంతపరమైన చర్చలు ఉంటే చేద్దాం తప్ప ఇలాంటి ఘటనలు మాకే కాదు ఏ సమాజంలో కూడా జరగకుండా ఉండాలని నేను ఇందు మూలంగా కేఆర్ టీవీ ద్వారా తెలియజేస్తూ, మరి చక్కటి అవకాశాలను నాకు కల్పించిన క్రాంతి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.